బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము లంబసింగిలో ఉన్న స్ట్రాబెర్రీ ఫార్మ్స్ను ఎలా పెంచుతున్నారో చూద్దాము. మరీ ముఖ్యంగా లంబసింగిలో బ్రిటిష్ కాలం నాటి కలెక్టర్ రూదర్ఫర్డ్ గెస్ట్ హౌస్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. స్వాతంత్ర్యానికి ముందు మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని చంపడానికి ప్రత్యేకంగా కలెక్టర్ రూదర్ఫర్డ్ని నియమించారు. ఈ బంగ్లాను గెస్ట్ హౌస్గా ఆయనకు కేటాయించారు. ఈ బంగ్లా నుండి అల్లూరి సీతారామరాజును ఆయన సహచరులను చంపడానికి పథకాన్ని రచనలు చేశారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. దీనిని నక్సలైట్స్ ఎందుకు కూల్చివేశారో అనే విషయాలను గురించి కూడా తెలుసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. అమెరికాలో పుట్టిన ప్రేమ ఫలం పంటను ఆంధ్ర కాశ్మీర్గా ప్రసిద్ధి చెందిన లంబసింగిలో గిరిజన రైతులు విజయవంతంగా సాగు చేస్తున్నారు. నమస్తే సార్, ఫామ్ మీదేనా సార్? దీని గురించి ఎవరు చెప్తారా కొంచెం? ఎట్లా సార్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 4 ఎకరాలు. మీ పేరు సార్? భాస్కర్. మీరు ఇక్కడ ఉంటారా లేదా ఇంకెక్కడ? మీరు ఫామ్ తీసుకొని ఇక్కడ ఉన్నారు, మీ సొంత? ఓకే. ఎట్లా సార్ ఇది? ఏంటి, ఎన్ని రోజుల పంట ఏంటి? 3 మంత్స్ నుంచి కోయడానికి రెడీ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి ఇవి మొక్కలు? తమిళనాడు నుంచి, పూణే నుంచి. ఓకే. సో ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ మందులు ఏమైనా వాడతారా? వాడాల్సిందే. ఓకే. మళ్ళీ ఎక్కడ పంపిస్తారు వీటిని ఎక్స్పోర్ట్? ఇక్కడ పంపిస్తారు, మళ్ళీ వేరే చోటకి ఇంకే పంపరు? వైజాగ్ స్టోర్స్ అని మీకే పంపిస్తారు అనమాట. ఓకే. ఇప్పుడు ఇది ఏ నెలలు అవుతుందండి ఇది? ఓకే. ఓకే. టెంపరేచర్ తక్కువ ఉండాలి. ఏదమ్మా ఎన్నికాయల కోసం పూలు బాగా పెట్టుకున్నాం మంచిలో తలకి. ఏ అమ్మ కాయలు చూపించి. ఈ ఏడాది స్ట్రాబెర్రీ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. పర్యాటక సీజన్లో దిగుబడులు వచ్చే విధంగా నాట్లు వేశారు. గులాబీ జాతికి చెందిన స్ట్రాబెర్రీని మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. స్ట్రాబెర్రీ అయినా ఇంకేమన్నా ఉన్నాయా సార్ పంటలు? ఇప్పుడు ఓన్లీ స్ట్రాబెర్రీ ఉంది. వీటిని అన్ని కాలాల్లో పండిస్తున్నప్పటికీ వేసవి మాత్రమే సరైన సీజన్. రుచి, పరిమాణం, ఆకారం ఆధారంగా 500 పైబడిన రకాలున్నాయి. లంబసింగి ప్రాంతంలో వింటర్ డర్ అనే రకాన్ని రైతులు సాగు చేస్తున్నారు. స్ట్రాబెర్రీ మొక్క అడుగు భాగంలో ఫలాలు వస్తాయి. బెర్రీలు నేలకు తగలకుండా మొక్క చుట్టూ ఎండుగడ్డి స్ట్రా వేస్తారు. అందుకే దీనిని స్ట్రాబెర్రీ అని పిలుస్తారు. స్ట్రాబెర్రీల సాగుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ జిల్లా వాతావరణం అత్యంత అనుకూలమని 1995లో చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి నిర్ధారించారు.
2020 నుంచి స్థానిక గిరిజన రైతులు కూడా స్ట్రాబెర్రీ సాగు ప్రారంభించారు. ప్రస్తుతం లంబసింగి, రాజుపాకలు, గొందిపాకలు, సిరిపురం, లంబంగి, చీకటి మామిడి, చిట్రాళ్లగొప్పు గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. వింటర్లో స్ట్రాబెర్రీ సాగు, నవంబర్లో పర్యాటక సీజన్ ప్రారంభం అవుతుంది. ఆ సమయానికి స్ట్రాబెర్రీలు కోతకు వచ్చేలా సెప్టెంబర్ మొదటి వారం నుంచి నెలాఖరు వరకు నాట్లు వేశారు. పర్యాటకులే కొనుగోలుదారులు. లంబసింగి పరిసర ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న స్ట్రాబెర్రీలను పర్యాటకులే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు నవంబర్ మొదటి వారం నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వీరిలో పలువురు స్ట్రాబెర్రీ తోటలను సందర్శించి అప్పటికప్పుడు సేకరించిన పండ్లను కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. ఈ ఏడాది ధరను 5 నుంచి 10 పెంచే అవకాశం ఉంది. రైతులు పండించిన స్ట్రాబెర్రీల్లో 80% స్థానికంగానే అమ్ముడవుతుండగా మిగిలిన 20% మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. చిన్న చిన్నగా ఎర్రెర్రగా స్ట్రాబెర్రీలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. పుల్ల పుల్లగా కాస్త వగరుగా ఉండే ఈ స్ట్రాబెర్రీ పండ్లను ఇష్టపడని వారుండరు. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. స్ట్రాబెర్రీస్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, ఆంథోసైనిన్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు మన డైట్లో చేర్చుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాము. స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. స్ట్రాబెర్రీస్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్తో పోరాడుతూ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తూ డయాబెటిస్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల ముప్పును తగ్గిస్తుంది. స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్ను, విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అల్లూరి సీతారామరాజు, ఆయన పేరు చెబితేనే మన్యం పులకించిపోతుంది. మన్యం వీరుడిని తలుచుకుని ఇప్పటికీ అడవి బిడ్డలు స్ఫూర్తి పొందుతారు. స్వాతంత్ర్యం కోసం, గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన ఉద్యమం గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. అల్లూరి సీతారామరాజు గురించి విశాఖ మన్యంలో ఏ చెట్టు పుట్టని అడిగినా చెబుతాయి. విశాఖ ఏజెన్సీలో ప్రకృతి అందాలతో పాటు కట్టడాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందులో రూదర్ఫర్డ్ బంగ్లా ఒకటి. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి గ్రామానికి కొద్ది దూరంలోనే ఉంటుంది. లంబసింగి నుండి పాడేరు మార్గమధ్యంలో ఉన్న ఈ బంగ్లాను చూసేందుకు ఒకప్పుడు ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు ఈ భవంతి శిథిలావస్థకు చేరుకుంది. ఎందుకంటే బ్రిటిష్ పరిపాలనలో కలెక్టర్గా వచ్చిన రూదర్ఫర్డ్కి విశాఖపట్నం జిల్లా లంబసింగిలో గల ఈ భవనం ఇచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా బంగ్లా ఇచ్చి నియమించడానికి గల ప్రధాన కారణం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అతన్ని పట్టుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం రూదర్ఫర్డ్ను పంపించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మన దేశ స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆంగ్ల విద్యను తిరస్కరించి భారతీయుల సనాతన యోగ విద్యను అభ్యసించాడు.
దేశమంతా పర్యటించి బ్రిటిష్ పరిపాలనలో కష్టాలు, సమస్యలు అర్థం చేసుకుని అహింసా విధానాన్ని తిరస్కరించాడు. మన్యం ప్రాంతంలో శ్రమ దోపిడీ, ప్రకృతి వనరుల దోపిడీ చూసి చలించిపోయి అక్కడి ప్రజల్లో తిరుగుబాటును ప్రోత్సహించాడు. అల్లూరి సీతారామరాజు గంటదొర, మల్లుదొర సహకారంతో ప్రజలను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. బ్రిటిష్ వాళ్లకు చెందిన పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ప్రజలపై అక్రమంగా బనాయించిన కేసు పత్రాలను చించి ఆయుధాలను అల్లూరి స్వాధీనం చేసుకున్నారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం సీతారామరాజును బంధించాలని చాలా ప్రయత్నాలు చేసినా అన్నీ విఫలమై విప్లవ వీరుల విజయం సాధించేవారు. దీంతో రామరాజును అరెస్టు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుని రూదర్ఫర్డ్ను కలెక్టర్గా మన్యంకు పంపింది. బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫర్డ్కు ప్రత్యేక బంగ్లాను కేటాయించింది. ఈ బంగ్లాలో ఉంటూ చుట్టూ ప్రక్కల మన్యంలోని గ్రామాలపై దాడులు చేసి ప్రజలను హింసించి సీతారామరాజును స్వయంగా బయటకు రప్పించాడు. రూదర్ఫర్డ్ ఇతర అధికారులు వ్యక్తిగతంగా సీతారామరాజు సత్యనిష్టకి, పోరాటంలోని నిజాయితీకి ఆకర్షితులైన వృత్తి ధర్మంలో భాగంగా సీతారామరాజును 1924 మే 7న కాల్చి చంపారు. అప్పట్లో రాజమందిరంలో ఉన్న ఈ బంగ్లాని ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు టూరిస్ట్ ప్లేస్గా గుర్తించిన కాలక్రమేణా పాతపడిపోయింది. బ్రిటిషర్ల మీద ఉన్న కోపంతో మన్యంలో ఉన్న నక్సల్స్ వచ్చి ఈ భవనాన్ని పేల్చివేశారు. దీంతో అప్పటి నుంచి ఈ భవనం ఇంకాస్త నిరాదరణకు గురైంది. పర్యాటకులు వచ్చి చూసినా కూలిన భవనం కాస్త చూసి వెనుతిరుగుతున్నారు. పర్యాటక శాఖ అధికారులు పట్టించుకుని ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. పర్యాటకులు వస్తే తమకు కాస్త ఆదాయం వస్తుందని ఆశను వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగులో ఫస్ట్ కలర్ సినిమా అల్లూరి సీతారామరాజు చరిత్రను సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షమే కాదు, రికార్డుల మోత మోగించింది.
ఈ అల్లూరి సీతారామరాజు సినిమా అంతా ఈ బంగ్లా వద్దే చిత్రీకరించారు. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న ఈ బంగ్లా అప్పట్లో రాజభవనాన్ని తలపించేది. ఈ బంగ్లా విశిష్టత, విశేషాలు అన్నీ తెలియాలంటే మరోసారి అల్లూరి సీతారామరాజు సినిమాలో చూడండి. ఇందులో ఉంటుంది 8 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు అవుతుంది ఇంకా. ఇటు ఇటు ఒకసారి నా తిరుగు. ఈ కొండలు భలే వస్తాయి, ఒకసారి తిరిగిటు. ఇటు కాదు, వెళ్ళిపోమలేదు. నోడు
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.